ఒడిశాలో రాజకీయం ఆ కీ చుట్టూనే తిరుగుతోంది. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో నేతల నోట తాళం మాటే మోగుతోంది. అవును, ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ రాజకీయాలకు కేంద్రంగా మారింది. టెంపుల్లోని రత్న భాండార్ తాళంపై తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కింది. తమను గెలిపిస్తే దశాబ్దాలుగా కనిపించకుండా పోయిన తాళాన్ని పక్షం రోజుల్లో పట్టుకొస్తామని మోడీ మాటిచ్చారు. ఇంతకీ ఈ కీ ఎక్కడుంది? ఈ జగన్నాథ నిధి రహస్యం ఎలా ఛేదిస్తారు? లెట్స్ ఫోకస్. పూరి జగన్నాథ్ దేవాలయంలోని రత్న భండార్ వివాదం మరోసారి రాజుకుంది. విలువైన ఆభరణాలు, వజ్రాలకు కొలువైన ఈ నిధి తలుపులు తెరవాలని ఎప్పటి నుండో నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి ప్రతిపక్షాలు. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వని సీఎం నవీన్ పట్నాయక్ సంవత్సరాల తరబడి జాప్యం చేస్తూనే వస్తున్నారు. ఆ మధ్య రత్న భండార్ కి దొరికిందని అనుకున్నారు. కానీ అది డూప్లికేట్ తాళమని, అసలు తాళం ఏమైందని మళ్లీ గొడవ మొదలైంది. ఇలా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ తాళం వెతుకులాటకు నేను ఫుల్ స్టాప్ పెడతానని ప్రధాని మోదీ ముందుకొచ్చారు. ఇటీవల అంగుల్, కటక్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ బీజూ జనతాదళ్ అధినేత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను, ఆయన సన్నిహితుడు వీకే పాండ్యన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. కనిపించకుండా పోయిన రత్న భండార్ ఖజానా తాళం తమిళనాడులో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూరిలో ఉన్న 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సమర్పించిన బంగారం, ఆభరణాలున్నాయి. 2018 ఏప్రిల్లో ఒరిస్సా హైకోర్టు ఆదేశం మేరకు ఆలయ అధికారులు ఆలయ నిర్మాణ స్థితిని పరిశీలించడానికి వెళ్లగా ఆలయ గర్భగుడి సమీపంలో ఉన్న రత్న భండార్ తాళాలు కనిపించలేదు. తాళాలు ఏమయ్యాయనే భారీ హంగామా తర్వాత సీఎం నవీన్ పట్నాయక్ ఈ విషయంపై న్యాయ విచారణకు ఆదేశించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రఘుబీర్ దాస్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018 నవంబర్లో ఈ కమిషన్ 324 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే నివేదికలో ఏముందనే విషయం అప్పటి నుండి ఇప్పటి వరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయటపెట్టలేదు. విచిత్రమేంటంటే న్యాయ విచారణకు ఆదేశించిన కొన్ని రోజుల తర్వాత అప్పటి పూరి జిల్లా కలెక్టర్ అరవింద్ అగర్వాల్ రహస్యంగా దాచి ఉంచిన ఒక కవరును కనుక్కున్నారు. దానిపై లోపల రత్న భండార్ నకిలీ తాళాలు అని రాసి ఉందని, జిల్లా రికార్డ్ రూమ్ లోని లాకర్లో ఈ తాళాలు దొరికాయని చెప్పారు. ఈ పరిణామంలో నిధిపై కొనసాగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోశారు. ఇక రత్న భండార్ తాళాల సమస్యను లేవనెత్తిన మోదీ నాడు న్యాయ కమిషన్ నివేదికను బీజేడీ ప్రభుత్వం బయటకు రాకుండా చేసిందని ఆరోపించారు. కీలకమైన ఈ కీ వివాదాన్ని మరోసారి రేకెత్తించే ప్రయత్నం చేశారు. ఇళ్ల తాళాలు పోయినప్పుడు జగన్నాథుడిని ప్రార్థిస్తే భగవంతుని ఆశీర్వాదంతో 1-2 గంటల్లో వాటిని కనుక్కోవచ్చు. కానీ భగవాన్ జగన్నాథ రత్న భండార్ కీ కనిపించకుండా పోయి ఇప్పటికీ 6 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. రత్న భండార్ నివేదికలో ఆ తాళాలు తమిళనాడుకు వెళ్లాయని ఉండటం వల్లే విచారణ కమిషన్ నివేదికను 6 ఏళ్లుగా అటకెక్కించారని మోదీ ఆరోపించారు. తాము అధికారంలోకొచ్చిన తర్వాత న్యాయ నివేదికను బహిరంగపరుస్తామని హామీ ఇచ్చారు. మే 11న కూడా బొలంగిర్లో తాళాల అంశం లేవనెత్తారు మోదీ. ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ రత్న భండార్ కోసం డూప్లికేట్ కీలను కనుగొన్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎలా సృష్టించారని మోదీ ప్రశ్నించారు. అయితే ఆ డూప్లికేట్ తాళాలను వినియోగించుకున్నారా లేదా అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇక మే 15న కటక్లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ రత్న భండార్ తాళాల గురించి దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ నివేదికను బీజేపీ ప్రభుత్వం బయటపెడుతుందని చెప్పారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రత్న భండార్ తాళంపై బీజేపీ దర్యాప్తు చేస్తుందని అన్నారు. అలాగే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బీజేడీపై విపరీతమైన ఆరోపణలు చేస్తూ తమిళనాడులో జన్మించిన పాండ్యన్ తాళాలను దాచిపెట్టారని ఆరోపించారు. ఇక అమిత్ షా, నడ్డా వంటి బీజేపీ నేతల ఇప్పుడు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆలయ సింహద్వారం గుండా ప్రవేశించే భక్తులకు సౌకర్యంగా ఉండటం కోసం ఆలయ 4 ద్వారాలను తెరుస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. ఒక్క గేట్ ప్రవేశం వల్ల ఎండవేడికి గంటల తరబడి వేచి ఉండే వృద్ధ భక్తులకు ఇబ్బందిగా మారిందని ఈ హామీ ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఆరోపణలపై బీజేడీ నేతలు అధికారికంగా స్పందించలేదు.
ఇక ఒరిస్సా హైకోర్టు తీర్పును అనుసరించి రత్నభండార్ జాబితాను పర్యవేక్షించడానికి ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కనుక బీజేపీ ఆరోపణలను ఒడిశా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీనియర్ బీజేడీ నాయకులు చెప్తున్నారు. ఈ సమస్య ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదని మాకు తెలుసు. బీజేపీ నాయకుల్ని, ప్రధాని మోదీని ఆరోపణలు చేయనివ్వండి అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఇక ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య తప్పిపోయిన తాళం ఎక్కడుంది, రత్నభండార్ ఎప్పుడు తెరుస్తున్నారు అనే విషయాలు మరుగున పడిపోతున్నాయని సామాన్య జనం వాపోతున్నారు. చివరగా 1978 మే నెలలో ఈ రత్నభండార్ లోపలి గదిని తెరిచారు. కాగా గది లోపల సంపదను లెక్కించే ప్రక్రియలు జూలైలో ముగిశాయి. కానీ లోపలున్న సంపద విలువెంతో ఆలయ నిర్వహణ కమిటీ బయటపెట్టలేదు. తరువాత 1985 జూలై 14న మరోసారి రత్నభండార్ లోపలి గదిని తెరిచారు. కానీ అప్పుడు కూడా సంపద లెక్కింపు జరగలేదు. ఈ విషయంపై 2018 ఏప్రిల్లో అసెంబ్లీ వేదికగా ఒడిశా ప్రభుత్వం స్పందించింది. 1978 లెక్కల ప్రకారం రత్నభండార్లో 12,831 భారీల బంగారం, 22,153 భారీల వెండి ఉన్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జైనా వెల్లడించారు. ఒక భారీ అంటే 11.66 గ్రాములు. అయితే వీటి మొత్తం విలువపై సమాచారం మాత్రం అందుబాటులో లేదన్నారు. అంతేకాదు 1978 నుంచి 2018 మధ్య భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల విలువను లెక్కించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఇది ఎప్పుడు లెక్కిస్తారు ఏంటి అనేది మాత్రం సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది. For more videos like this, subscribe Big TV channel.